ఇంకోటి తీసుకుందాం. దీనిపై పర్వీన్ బాన్ గారు నమస్కారం అండి. పర్వీన్ బాన్ గారు వినిపిస్తుందా? రైట్ రైట్. కీర్తన్ గారు, పర్వీన్ బాన్ గారు వినిపిస్తుందా? నమస్తే అండి. నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చిన వాళ్ళకి అందరికీ నమస్కారం. అయితే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ రోజు బీజేపీలో పోయినందుకు బాధపడేది లేదు, వైసీపీకి ఇది చేసి పోయినందుకు బాధపడాల్సిన అవసరం లేదు. అయితే ఒక విషయం చెప్తాను. జకియా ఖానం గారు ఎందుకు వెళ్ళారు అంటే, జగన్మోహన్ రెడ్డి పార్టీ విధి విధానాలకు అలసి పోయి వాళ్ళు పార్టీ మారారనమాట. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎమ్మెల్సీనే కాదు, ఈరోజు 6 మంది ఎమ్మెల్సీలు రిజైన్ చేయడం పార్టీకి పెద్ద చెంప పెట్టది. అదే కాకుండా వాళ్లకు సంస్థాగత నాయకులు లేరు, పార్టీకి పనిచేసి విశ్వనీయత ఉండే నాయకులు కూడా లేరు. కులాలకు మతాలకు అతీతంగా ఎవరికో చెప్పడము, వాళ్ళు ఎవరికో పిలుచుకొని రావడము, ఈ కులంలో వాళ్ళకి ఇద్దాము, ఈ కులంలో వీళ్ళకి ఇద్దాము అని చెప్పేసి ఎమ్మెల్సీలు చేసుకోవడము, ఎమ్మెల్యే అంటే వాళ్ళకు ఇది నామినేటెడ్ పోస్టులు ఇచ్చుకోవడము, ఆ రకంగా చేసినందుకే వాళ్ళ పార్టీకి విశ్వసనీయత లేనందుకే ఆమె పార్టీ మారింది. ఇంకొక విషయం చెప్తున్నా నేను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితేనేమి, ఈ రోజు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు అయితేనేమి, ఎవరి పరిస్థితులు వాళ్ళు గమనిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి ఆలోచించలేదు, ఈ రోజు ప్రతిపక్ష హోదాలో ఉండి వాళ్ళ నాయకులకి, వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి వాళ్ళు గుర్తించడం లేదు. ఇది పరిస్థితి. ఆ రోజు కూడా ఎస్సీ ఎస్టీలు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కనీసం వాళ్ళకి ఇంట్లో కూడా రానికుండా గడపమాన్ల దగ్గర నిలబెట్టిన దాఖలాలు చాలా ఉన్నాయి. అదే విధంగా ఎమ్మెల్యేలు వెళ్తే వాళ్ళకు టీ కప్పులు తీసుకొని ముఖాల మీద కొట్టడము, వాళ్ళకి ఏ రకంగా అంటే ఆ రకంగా మాట్లాడడము, వాళ్ళ ముఖాలు కూడా చూడకపోవడము, అది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ సంస్కృతి కూడా అదే. అందుకోసమే ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. పార్టీ ఎట్లుంటుందండి? ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరు అదే రకంగా చేశారు. ఈ రోజు ప్రతిపక్షంలో కూడా ఉండి మీరు పట్టించుకోకపోతే ఏదో ఒక దారి చూసుకుంటారు కదా. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో బీజేపీలో పోయినందుకు కూడా కాదు, ఈ రోజు లోకేష్ గారి గురించి ఏం చెప్తున్నారు. ఆ రోజు లోకేష్ గారి దగ్గరికి వచ్చి పార్టీలో కలుస్తామంటేనే వద్దు, మీరు ఎందుకు తిరుపతిలో ఏదో ఇది జరిగింది, అసలు వైసీపీ వాళ్ళే మాకు వద్దు అని చెప్పడంతోనే కదా వాళ్ళు బీజేపీలో పోయింది. ఆమెకి ఒక ముస్లిం మహిళగా ఆమెకి ఒకదానికి క్లబ్ చేసి మాట్లాడకండి. ఏమండి, లోకేష్ గారిని కలిసేటప్పటికి తిరుపతి ఇష్యూ జరగలేదు. లేదు అప్పటికి లేదు. లోకేష్ గారికి మొన్న కలిసింది, తిరుపతి ఇష్యూ ముందు జరిగింది. లోకేష్ గారికి పార్టీలో కలవడానికి వెళ్తే మేము అస్సలు వైసీపీ వాళ్ళను మేము పార్టీలో చేర్చుకోమన్నందుకే ఆమె కలవడానికి ఎవరైనా వెళ్తారు కదా. ఇప్పటి వరకు చేర్చుకున్న వైసీపీ వాళ్ళందరూ ఎవరు? ఇప్పటి వరకు చేర్చుకున్న వైసీపీ వాళ్ళందరూ ఎవరు? మరి వైసీపీ వాళ్ళంటే పార్టీ అసలు ఎలక్షన్లు జరగక ముందు వచ్చిన వాళ్ళకు కలుపుకున్నారండి. వెళ్ళిపోయారు. ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడన్నా అర్థం చేసుకొని వాళ్ళకందరికి కలిసి కట్టుగా వాళ్ళకు రాజకీయం చేసుకోవాలి. అది పరిస్థితి. ఎవరికొక్కరు ఇడిచిపెట్టేస్తే అది ఏ రకంగా జరుగుతుంది? రైట్. కీర్తన్ గారు మాట్లాడదామండి. కీర్తన్ గారు, మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? అధికారంలో